అందరికీ ప్రైజ్ లాడండి. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయం వేళ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యము సెలవిస్తా ఉంటున్నది, యెహోవా న్యాయము విధించువాడనని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మన జీవితంలో నిజమైన న్యాయాధిపతి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలాంటి దేవుడు అంట? న్యాయము విధించు దేవుడు, న్యాయాధిపతి. ఈ లోకంలో అనేక మంది అనేక చోట్ల మనకి న్యాయము జరుగుతుందని వెళ్తాం, కానీ ఎక్కడ న్యాయము జరగదు. ఎవరి వద్ద న్యాయం జరుగుతుంది? యెహోవా నామములో, యెహోవా పాదాల చెంత మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన మనకు న్యాయము తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ఇహలోక సంబంధమైనటువంటి వారు ఎవరైనా కావచ్చండి, మనకు సరైన న్యాయము తీర్చేవారు ఎవరు కూడా లేరు. మరి ఎవరు న్యాయం తీరుస్తారు? సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించును. ఎవరైతే సర్వోన్నతుడైనటువంటి యెహోవా నామమును కీర్తిస్తారో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అయితే యెహోవా న్యాయము తీరుస్తాడు అని నమ్మాలా, విశ్వసించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినమున దేవుడి చెట్టు వాగ్దానాన్ని బట్టి దేవునికి ఏం చేద్దాం? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. కాబట్టి మన పట్ల న్యాయాధిపతి ఎవరంట? మన యెహోవా దేవుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్.